ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పానికి నీరు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో హంద్రీనివా ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం వైసీపీ చేపట్టిన హంద్రీనివా యాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. హంద్రీనివా మొదటి దశ వెడల్పు పనులు, రెండవ దశ లైనింగ్ పనులకు సుమారు 3,850 కోట్లు వెచ్చించి ఖర్చు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా దీనివలన రైతులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. ప్రధాన కాల్వను వెడల్పు చేయకుండా లింకు కాల్వను వెడల్పు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇలాగే నష్టం జరుగుతోందన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 6,300 క్యూసెక్లను కాల్వ వెడల్పు చేసేందుకు టెండర్లు పిలిస్తే కూటమి దానిని 3,800 క్యూసెక్లకు తగ్గించిందన్నారు. 40 ఏళ్లుగా పూర్తిగాని రాయలసీమ ప్రాజెక్టుల స్థితిగతులను తెలుసుకోవడం కోసం అన్ని ప్రాజెక్టులను సందర్శన చేయాలని ఈ నెల 13వ తేదీన నెల్లూరులో జరిగిన వైఎస్ఆర్సీపీ రాయలసీమ టాస్క్ ఫోర్స్ సమావేశం తీర్మానించిందన్నారు. అందులో భాగంగా అన్ని ప్రాజెక్టుల సందర్శించి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిని సకాలంలో పూర్తి చేసేలా ఒత్తిడి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు విశ్వేశ్వర్రెడ్డి వివరించారు. ఆదివారం రోజు 19వ తేదీ ఉదయం 10 గంటలకే చోళ సముద్రం దగ్గర హంద్రీనివా కెనాల్ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం కార్యక్రమం. దీంట్లో కొంత పాదయాత్ర చేస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు చెప్పేటువంటి రైతులు ముఖ్యంగా చెప్పే విషయాలను వింటూ అదేవిధంగా వాస్తవాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా మొదటి విడతగా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క ఆవశ్యకతను, దాని పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన అవమానకర వైఖరి అవన్నీ కూడా వివరిస్తూ అన్ని జిల్లాల్లో కూడా మీటింగ్స్ జరిగాయి. రెండవ విడతగా ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి ఈ అన్ని జిల్లాలలో కూడా నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమ జిల్లాలన్నీ కూడా ప్రాజెక్టుల వారీగా అక్కడ విజిట్ చేసి అక్కడున్న వాస్తవాలు తెలుసుకొని వాటిపైన రాబోయే కాలంలో రాయలసీమ ప్రాజెక్ట్స్ యొక్క కాపాడుకోవడానికి స్ట్రగుల్ నిర్మించాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాయలసీమకి మొత్తానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యల వల్ల ప్రమాదం రోజు రోజు కూడా ముంచుకొస్తూ ఉంది. ఇంతకుముందు అప్పర్ భద్రా ప్రాజెక్టు గురించి చెప్పినారు. అదేవిధంగా వెంకటరామరెడ్డి గారు ఆల్మట్టి ప్రాజెక్టు గురించి చెప్పారు. అదేవిధంగా దాదాపు 120 టీఎంసీలకు సంబంధించి తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం గురించి కూడా ఈరోజు మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. వీటన్నిటి వల్ల రాబోయే కాలంలో రాయలసీమ ప్రాజెక్టులు నీళ్లు లేని ప్రాజెక్టులుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం చాలా ముంచుకొస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే హంద్రీనివా కరువు పీడిత ప్రాంతాలైనటువంటి 4 జిల్లాలకు కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టు. ఎందుకంటే 6 లక్షల ఎకరాలు, 32 లక్షల మందికి పైగా తాగునీరు. ఇది ప్రపంచంలోనే మన భారతదేశంలో చాలా పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ముందు నుంచి చెప్తా ఉన్నారు. అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టు ఆశించిన ప్రయోజనాలు ఈరోజు నెరవేర్చడం లేదు. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే దాన్ని యుద్ధ ప్రాతిపదికన రాజశేఖర రెడ్డి గారు చేపట్టి దాన్ని 5 ఏళ్లలోనే దాదాపు 9,000 కోట్ల రూపాయల వరకు కూడా మొదటి 2 దశల్లో ఖర్చు పెట్టడం జరిగింది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పదవిచ్యుతుడైన తర్వాత వచ్చి ఆయన 5 ఏళ్లలో కేవలం 15 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు. ఒక్కసారి ఆలోచించమని కోరుతూ ఉన్నాం. 15 కోట్ల రూపాయలు కేవలం జీతభత్యాల కోసమే ఇవ్వడం తప్ప ఆయన ఒక్క గంప మట్టి కూడా తవ్వకుండా దాన్ని 5 టీఎంసీలకు తర్వాత కుదించే ప్రయత్నం చేసినాడు. కేవలం తాగునీటి ప్రాజెక్టుగా 40 టీఎంసీల ప్రాజెక్టును, 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును, 40 లక్షల మందికి తాగునీరు ఇచ్చే ప్రాజెక్టును కేవలం 5 టీఎంసీల ప్రాజెక్టుగా కుదించడానికి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇవ్వడమే కాకుండా
దానికి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేసి దాన్ని ముందు తీసుకుపోయేదాన్ని, అంటే ఆదిలోనే గొంతు నిలిమేయడానికి హంద్రీనివాకు ప్రయత్నం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, పరుగులు ఎత్తించిన తర్వాత ఈ ప్రాంత ప్రజల్లో వచ్చిన విశ్వాసం, హంద్రీనివాకు వచ్చిన సపోర్ట్ దృష్ట్యా తప్పనిసరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన ప్రధానంగా కుప్పం నియోజకవర్గం అనేది ఈ హంద్రీనివా కింద రాకపోతే దాని వైపు కూడా చూసి